ఎన్టీఆర్ జిల్లాలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ తోట రాధమ్మ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది. ఇది వచ్చింది 5 రోజులుగా బాధపడుతుంది. నేను డ్యూటీ చేయలేకపోతున్నానని చెప్పినప్పటికీ ఆమెకి సెలవు ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటానికి అవకాశం లేకుండా ఆమె డ్యూటీ చేయించే పని ప్రభుత్వం చేసింది. ఆ పిహెచ్సిలో కొండూరు పిహెచ్సిలో ఉన్నటువంటి అధికారులు ఆమెకి కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా ఆమెను డ్యూటీకి పంపించే పని చేశారు. ఇప్పుడు విషజ్వరాలు ఉన్నాయి. ఈ విషజ్వరాలకు సంబంధించినటువంటి సర్వే జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు లీవ్ ఇచ్చే ప్రసక్తి లేదు, నువ్వు ఈ సర్వేని కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పడంతో తీవ్ర జ్వరంతో బాధపడుతూ కూడా ఆమె సర్వే చేసింది. ఆ సర్వే చేస్తూనే అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే ఆశా వర్కర్ చనిపోయింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. ఒకవైపున రాజకీయ వేధింపులు, తొలగింపులు, మరొక పక్కన వర్క్ లోడ్ ఎక్కువయ్యి సెలవులు లేని కారణంగా, కనీసం 1 గంట పర్మిషన్ కూడా లేనటువంటి కారణంగా పని ఒత్తిడితో ఈరోజు ఆశా వర్కర్లు గుండెపోటుతో చనిపోతా ఉన్నారు, అనారోగ్యం పాలవుతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. కేవలం తోట రాధమ్మ చనిపోవడానికి ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే ఆమె చనిపోయింది తప్ప మరొక కారణం కాదు. రాష్ట్రంలో నెలలో కనీసం 10-15 మంది ఆశా వర్కర్లు చనిపోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లు చావులకి కారణం ఏంటో మీరు ఒక కమిటీ వేసి పరిశీలన చేయమని చెప్తా ఉన్నాం. ఆశా వర్కర్లు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ప్రజల యొక్క ఆరోగ్య సేవలకు సంబంధించి సేవలు అందిస్తూ వాళ్ళకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి అంశాలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే ఆశా వర్కర్ల ఆరోగ్యానికే ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో చర్చలు జరిపింది. వాళ్ళకి సెలవులకు సంబంధించి, మెటర్నిటీ లీవ్ సంబంధించి, అలాగే మెడికల్ లీవులకు సంబంధించి, వాళ్ళు చనిపోతే ఇన్సూరెన్స్ కు సంబంధించి, రిటైర్మెంట్ అయితే వాళ్ళకి బెనిఫిట్స్ కు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి చర్చలు జరిపి మినిట్స్ కాపీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా జీవోలు ఇచ్చే పని చేయలేదు. ఎలక్షన్ కారణంతో ఆపే పని చేశారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. కానీ ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ ఫైల్ కదిలించి జీవోలు ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపేటటువంటి పని చేయటం లేదు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆశా వర్కర్ని పొట్టను పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. తక్షణమే రాధమ్మ కుటుంబానికి న్యాయం చేసే పని ఈ ప్రభుత్వం చేయాలి. రాధమ్మ మృతికి కారణమైనటువంటి ఆ కొండూరు పిహెచ్సికి సంబంధించినటువంటి అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆ రాధమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అలాగే ఎకరం పొలం ఇవ్వాలి, అలాగే ఆమెకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆగినటువంటి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి జీవోలన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయండి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు సిద్ధమవుతారని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.